ఏపీలో పొదుపు మంత్రాన్ని పఠించటమే కాదు అక్షరాలా పాటిస్తోంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబు తన కన్వాయ్లోని వాహనాల్ని సగానికి సగం తగ్గించారు. డిప్యూటీ సీఎం సహా మంత్రుల కాన్వాయ్ని కూడా తగ్గించారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ బాటలోనే నడుస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన కాన్వాయ్లోని వాహనాలను 50% తగ్గించారు. సీఎం కాన్వాయ్లో బుధవారం వరకు 11 వాహనాలు ఉండగా ఇప్పుడు 4 వాహనాలకే పరిమితం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను కూడా సగానికి తగ్గించారు. మంత్రి లోకేష్ కాన్వాయ్లో గతంలో 4 వాహనాలు ఉండగా ఇప్పుడు 2 వాహనాలకే కుదించారు. భద్రతా సిబ్బంది కోసం మినీ వ్యాన్ ను ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా కాన్వాయ్ను తగ్గించుకున్నారు. ఇతర వీఐపీలు కూడా తక్కువ వాహనాలు వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మన దేశం మన బాధ్యత పేరుతో ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలను ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వనరుల ఆదాపైనే ప్రధాన చర్చ జరిగింది. కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోదన్న ముఖ్యమంత్రి మరిన్ని పొదుపు చర్యలను సూచించారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలన్నారు ఆయన. మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని, అవసరమైతే సెక్రటేరియట్ కి సైకిల్ మీద రావాలన్నారు ముఖ్యమంత్రి. వర్చువల్ గా మీటింగ్లు నిర్వహించడంతో పాటు ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమంది అధికారులు 4-5 కార్లు వినియోగిస్తున్నారని, ఇకపై ఒక అధికారికి ఒక అధికారిక వాహనమే ఉండాలని ఆదేశించారు చంద్రబాబు. అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నేను చెప్పేది, కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా, ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్గా ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్లోని వాహనాలను కుదించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రుల కాన్వాయ్ను కూడా కుదించనున్నారు.